జాయింట్ పార్ట్నర్షిప్ విత్ UNDP అండ్ ఆక్స్ఫోర్డ్ పాలసీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్లో వాళ్ళందరూ కూడా సంయుక్తంగా రిలీజ్ చేసినటువంటి పేపర్లో దెర్ ఈజ్ ఏ స్టీప్ డిక్లైన్ ఇన్ పావర్టీ హెడ్ కౌంట్ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. దానికంటే ఇంకా ఉదాహరణ ఈ ప్రభుత్వానికి ఏముంది అధ్యక్ష? ఈరోజు నిజంగా పావర్టీ రేట్ని తగ్గించాము, ద పావర్టీ హెడ్ కౌంట్ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్ హెస్ బిన్ డిక్రీస్డ్ అని సాక్షాత్తు నీతి ఆయోగే ఈరోజు మనకి చెప్పే విధంగా చేయగలిగామంటే అది మన గొప్పతనం కాదా అని అడుగుతున్నాం అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 11.77% ఉన్నటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఈరోజు మన ప్రభుత్వంలో 4.19% తగ్గిందని నీతి ఆయోగ్ మరియు ఇతర సంస్థలు కూడా చెప్పారు. అంటే ఏ విధంగా పేదరికం నిర్మూలన జరుగుతూ ఉంది, ఏ విధంగా పేదవారికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అనేది నిజంగా ఈరోజు తెలుస్తూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని అద్భుతమైనటువంటి ఎవరో ఆలోచించినటువంటి సెక్టార్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఎన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ కిడ్స్ అనేది ఉండకూడదు. ఈ రాష్ట్రంలో ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. అందరికీ కూడా ఎడ్యుకేషన్ అందాలి, అందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలనేటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అంటే రిచ్ పిల్లలందరూ కూడా వెళ్ళి పెద్ద పెద్ద స్కూల్లో చదువుకుంటూ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ ఉంటే ఇక్కడ చిన్న పేదవారి ఉన్నటువంటి చిన్నారులకు కూడా వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళకు కూడా ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ రావాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఎందుకంటే పేదరిక నిర్మూలన నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమవుతుందని మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నమ్మటం జరిగింది అధ్యక్ష. ఈరోజు అది ప్రతి ఒక్కరి హక్కు, చదువు అనేది ప్రతి ఒక్కరి హక్కు కావాలి. పేద పిల్లలు తెలుగు మీడియంలో పరిమితమై ఉండకూడదు. సంపన్న పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. సంపన్నులకు అదే ఏదైతే అందుతుందో అదే పేదవారికి కూడా అందాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద పూర్ ఈజ్ ది మూమెంట్ ఫర్ బ్రింగింగ్ దెమ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అధ్యక్ష. ఈరోజు ఒక డార్క్నెస్ నుంచి లైట్లోకి తీసుకురావాలంటే ఆ పూర్ పిల్లలందరికీ కూడా ఎవరైతే ఈరోజు ఉన్నారో ఆ పూర్ కిడ్స్ అందరికీ కూడా ఈక్వలెంట్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అధ్యక్ష, వీఆర్ నాట్ జస్ట్ అడ్వకేటింగ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ బట్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యా వ్యవస్థ యొక్క రూపురేఖలు పూర్తిగా మార్చినటువంటి ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. నిజంగా ఈరోజు చూస్తే ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ వాజ్ ద కీ టు ఎలివేటింగ్ పావర్టీ అండ్ పొజిషనింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కాంపిటేటివ్లీ ఎట్ ఎ గ్లోబల్ స్కేల్ అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈరోజు ఎంపవరింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్ టు గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నటువంటి పిల్లల్ని ఎంపవర్ చేసి వాళ్ళని గ్లోబల్గా కాంపిటేటివ్గా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా కూడా వాళ్ళని నిలబెట్టాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రులు మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అంటే ద రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈరోజు ప్రతిపక్షాలు అంటూ ఉంటాయి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా విద్యార్థులకు ఓట్లు ఉండవు కాబట్టి వారిని పట్టించుకొని ప్రభుత్వాలు చూసాం అధ్యక్ష. ఎప్పుడు కూడా విద్యార్థులకు ఓట్లు ఉండవనేటువంటి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అయితే ఈరోజు విద్యా వ్యవస్థని మార్చాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ అందించాలి అని చెప్పి ఈరోజు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 పాఠశాలల యొక్క గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు చేస్తూ వేల కోట్ల రూపాయలని వెచ్చించి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించిన ఏకైక ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చిన్నారి కూడా ఒక మేనమామగా భావిస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ మేనమామ వాళ్ళకు అండగా నిలబడి ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి ఈ ప్రపంచంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకుంటున్న పిల్లలు ఈ ప్రపంచం నలుమూలలకి ఎక్కడికి వెళ్ళైనా కూడా మా మేనమామ అందించినటువంటి తోడ్పాటుతో మేము సెటిల్ అవుతాము, లైఫ్లో అన్నిటికీ అందరికంటే బాగా సెటిల్ అవుతాము అనేటువంటి భావన ఈరోజు ఆ కాన్ఫిడెన్స్ని ఈరోజు ఆ పిల్లలకి ఒక మేనమామలో అందించినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈ విధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థని పూర్తిగా రూపురేఖలు మార్చి, ఎందుకంటే నిజంగా ఒక వ్యక్తికి ఏం కావాలి అధ్యక్ష? గుడ్ ఎడ్యుకేషన్, తర్వాత ముఖ్యమైనది ఆరోగ్యం అధ్యక్ష, వైద్యం. ప్రతి ఒక్కడికి వైద్యం అందాలి, యూనివర్స్ హెల్త్ కేర్ యాక్సెస్ అని. ఈరోజు మనం అమెరికాలోనో లేకపోతే యునైటెడ్ కింగ్డమ్లో ఈ పెద్ద పెద్ద దేశాలు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఈరోజు
హెల్త్ కేర్ ఫర్ ఆల్ అనేది లేదు అధ్యక్ష. వాళ్ళు వాళ్ళ క్యాంపెయిన్స్లో, ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్స్లో, వాళ్ళ క్యాంపెయిన్స్లో హెల్త్ కేర్ ఫర్ ఆల్ ఇస్తాము అనేటువంటి చెప్పడమే తప్ప హెల్త్ కేర్ని ప్రతి ఒక్క పేదవాడికి అందించేటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనే వాళ్ళు చేయలేకపోయారు. అది కానీ ఈరోజు గవర్నమెంట్స్ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు హ్యావ్ ఎ గుడ్ హెల్త్ పాలసీ అండ్ ఎన్ష్యూర్ దట్ సపోర్ట్స్ ఎవ్రీ సిటిజన్ సో దట్ పీపుల్ విల్ బీ హ్యాపీ అండ్ ప్రొడక్టివ్ అని చెప్పి మంచి ఆరోగ్య విధానాలు రూపొందించడమే కాదు, వాటి ఆచరణ బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అప్పుడే ప్రజల ఆరోగ్యం మాత్రమే కాదు, వారి ప్రొడక్టివిటీ కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సూత్రాన్ని పాటిస్తూ గతంలో మనం రాజశేఖర రెడ్డి గారిని చూసాం అధ్యక్ష. ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి ఆయన 2 అడుగులు వేస్తే ఈరోజు 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు ఆరోగ్యశ్రీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళి పేదవారికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన. ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకి పెంచినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. ఈరోజు ఎక్కడ అధ్యక్ష, నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా జగనన్న ఆరోగ్య సురక్ష అసలు ఎంత గొప్పది అధ్యక్ష. అంటే ఈరోజు జల్లెడ పట్టండి, గుర్తించండి, ప్రతి పేదవారి ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఆరోగ్యం సురక్షంగా ఉండాలి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప దగ్గరికి కూడా పంపించి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుని, వాళ్ళకి బీపీ ఉందా, వాళ్ళకి డయాబెటిక్, వాళ్ళకి షుగర్ ఉందా ఏంటి అని తెలుసుకుని వాళ్ళకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి అదే గ్రామానికి డాక్టర్స్ని పంపించి, మెడికల్ డిపార్ట్మెంట్లు పంపించి ఆ ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రులు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నది. అంత గొప్పగా ఈరోజు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అంతేకాకుండా 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి అదేవిధంగా 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించుకుని ఈరోజు అదేవిధంగా హెల్త్ క్లినిక్స్ అధ్యక్ష. అంటే ఈరోజు గ్రామంలో మేము వెళ్తే హెల్త్ క్లినిక్ అంటే అన్న మా గ్రామంలో హాస్పిటల్ కట్టించాడు మా జగనన్న అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటే కేవలం సిటీస్లోనూ లేకపోతే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చూసినటువంటి మనం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకువచ్చి ఈరోజు ప్రతి పేదవాడికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈరోజు 1700 పైచిలుకుగా 108, 104 అంబులెన్స్లను ఏర్పాటు చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే ఈరోజు ఒకటే చెప్తున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు, చేతు నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రాకూడదు, పేదవారికి వైద్యం అందాలి, వాళ్ళ చేతుల్లోంచి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ప్రతి పేదవారికి వైద్యం అందాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. ఈరోజు 10,132 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని ఈరోజు గ్రామాల్లో ఏర్పాటు చేసి ఈరోజు 1142 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేసి 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేసి 43 ఏరియా హాస్పిటల్స్ని ఏర్పాటు చేసి 9 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని పెట్టి 3 స్పెషాలిటీ హాస్పిటల్స్ని పెట్టి 3 సివిల్ డిస్పెన్సరీస్ పెట్టించి 11 టీచింగ్ హాస్పిటల్స్ పెట్టించి 15 స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టించి ఈరోజు అంతేకాకుండా 542 ఈరోజు యూపీహెచ్సిస్ పెట్టించి ఈరోజు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేదవారికి వైద్యం అందుతుందంటే దానికి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రభుత్వం అని చెప్పి ఈరోజు నిన్న సాక్షాత్తు గవర్నర్ గారు కూడా వారి ప్రసంగంలో వైద్యానికి మనం మనం చేస్తున్నటువంటి విధానాన్ని వారు కూడా నిన్న ఎప్రిషియేట్ చేస్తూ ముఖ్యమంత్రి గారిని కొనియాడారు. అంటే నిజంగా ఏ విధంగా ఈరోజు గ్రామాల్లో ప్రజలకు వైద్యం అందుతుందో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి సెక్టర్, విద్య గురించి మాట్లాడుకున్నాం, వైద్యం గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడితే కూడా ప్రతి రంగం కూడా రాష్ట్ర ప్రగతికి వెన్నెముకగా ఉండేటువంటి వ్యవసాయ రంగం. మన రాష్ట్ర జనాభాలో 62% మంది ఇప్పటికే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు. ఈ రంగంలో ఈరోజు ఈ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఈ అసెండింగ్ అగ్రికల్చర్ గ్రోత్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఫ్రమ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు మార్చి 2019 సమయంలో ఫ్రమ్ సెకండ్ టు లాస్ట్ ఉండేవాళ్ళ మధ్యకి భారతదేశంలో మనం దాని నుంచి ఈ భారతదేశంలో నెంబర్ 7 ఇన్ ద కంట్రీగా తీసుకొచ్చినటువంటి ఘనత. అంటే ఫ్రమ్ 27th ర్యాంక్ ఈరోజు 7th ర్యాంక్కి ఈరోజు గ్రోత్ రేట్.
-6.5% గ్రోత్ రేట్ ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టార్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు -6.5%గా ఉన్నటువంటి అగ్రికల్చర్ గ్రోత్ రేట్ని ఈరోజు పాజిటివ్లోకి తీసుకొచ్చి +5.56 గ్రోత్ రేట్కి తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను అధ్యక్ష. ఇంత గొప్పగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. నిన్న కూడా సాక్షాత్తు గవర్నర్ గారు హిజ్ ఎక్సలెన్సీ కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మన ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ప్రతి స్కీము కూడా ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఈరోజు రైతు భరోసా PM కిసాన్గా ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా ఈరోజు ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు 10,778 రైతు భరోసా కేంద్రాలు, అంటే ప్రతి గ్రామంలో ఈరోజు రైతుకి ఒక వన్ స్టాప్ షాప్గా మార్చి రైతుకు ఏ అవసరం ఉన్నా కూడా రైతు భరోసా కేంద్రం అనేటువంటి, ఎందుకంటే మారుతున్నటువంటి అగ్రిటెక్ రంగంలోకి మారుతున్నటువంటి ఈ ప్రపంచంలో రైతన్న వెనకపడకూడదు. రైతన్నకు కూడా అగ్రికల్చర్ నుంచి టెక్నాలజీ కూడా అనుసంధానం చేయాలి. రైతుకు ఏదన్నా ఇబ్బంది ఉంటే అదే గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అది పరిష్కారం అయ్యే విధంగా ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈరోజు తెలియజేస్తున్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారి. ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తాం ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మహిళా సాధికారతను తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. ఈరోజు ఎప్పుడన్నా విన్నామా? ఈరోజు చేయూత, ఈరోజు కాపు నేస్తం, EBC నేస్తం, ఈ విధంగా పేదవారికి అండగా నిలబడుతూ, మహిళలకు అండగా నిలబడుతూ, మహిళలను ఆర్థికంగా నిలబెడుతూ ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలోనే ఎప్పుడు ఈరోజు ప్రతి పేదవారు కూడా హౌసింగ్ ఫర్ పూర్, ఈరోజు పేదలందరికీ ఇల్లు, సొంత ఇంటి అనేటువంటి కళ. ఈరోజు ఎంతోమంది లక్షలాది మంది ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలం లేక, ఉండటానికి ఇల్లు లేక ఇబ్బంది పడుతూ వచ్చే చాలీచాలను చేసే కూలి పనిలో వచ్చేటువంటి ఆ 5,000 10,000ని అద్దెంట్లో ఉంటూ ఈరోజు పిల్లలకి తీసుకెళ్ళి బడికి డబ్బులు పిల్లల్ని చదివించుకోవడానికి డబ్బులు లేక, పిల్లలకి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేక, ఉండటానికి ఎంత ఇల్లుంటే చాలనేటువంటి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి పాదయాత్రలో వారు చూసినటువంటి ప్రజలకు చెప్పినటువంటి కష్టాలని దగ్గర నుండి చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య పేదవారికి ఇళ్ల స్థలం ఉంటే ఇల్లు కట్టుకుంటారు, ఇళ్ల స్థలమే లేనటువంటిది గమనించి ఈ రాష్ట్రంలో 72,000 ఎకరాలను సేకరించి ఈరోజు 31 లక్షల మంది పైచలుగా ఉన్నటువంటి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఘనత ఈ భారతదేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఎవరన్నా అంత పెద్ద కార్యక్రమాన్ని చేశారా అని అడుగుతున్నాం. ఎప్పుడన్నా ఈరోజు ప్రతిపక్షాలు మన గురించి మాట్లాడుతూ ఉన్నాయి. వాళ్ళ సొంత ఇళ్ళలే ఈ రాష్ట్రంలో ఉండవు. హైదరాబాద్లో ప్యాలెస్లు కట్టుకునేటువంటి వ్యక్తులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి ఇల్లు లేదు, ఆ పేదవారికి ఉండటానికి స్థలం లేనటువంటి ఆలోచన లేదే. ఎప్పుడు కూడా వీరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు ఏ ఇబ్బంది పడుతున్నారు? నిజమైన ఇబ్బంది ఒక పేదవారికి ఏంటి అధ్యక్ష? ఉండటానికి ఎంత ఇల్లు ఉండాలి, ఉండటానికి అంత స్థలం ఉండాలనేటువంటి ఆలోచన. ఆ ఇబ్బందిని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆ ఇబ్బందిని తెలుసుకొని 31 లక్షల మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా దాదాపుగా 22 లక్షల మందికి ఇల్లు నిర్మించుకోవడానికి కూడా ఈరోజు మంజూరు చేసి దాదాపుగా ఈరోజు 15 లక్షల దాకా ఈరోజు ఇల్లు కూడా పూర్తి చేసినటువంటి ఘనత. ఎప్పుడన్నా ఇట్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున 72,000 ఎకరాలు తీసుకుని 31 లక్షల మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది ఎక్కడుంది అని అడుగుతూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం ఈరోజు పేదవారికి ఇళ్ల స్థలం ఇవ్వటమే కాదు, వీఆర్ నాట్ కన్స్ట్రక్ట్